ఎందుకంటే తన సంతానం తన కుటుంబమేగా, తన రక్త సంబంధులేగా, పాడైపోతున్నాడయ్యా రక్షించు ఆయన అని దేవుని పాదాలు పట్టిన సందర్భంలో స్వయాన దేవదూతలు వెళ్ళి ఎవరి దగ్గరికి, ఎవరి కుటుంబం దగ్గరికి, లోతు కుటుంబం దగ్గరికి, లోతు కుటుంబం దగ్గరికి దూతలు వెళ్ళి, ఇదిగో మీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోండి, ఈ స్థలం మీరు ఉండవలసిన స్థలం కాదు, ఇక్కడ నుండి మీరు పారిపోవాలి. ఈ రాత్రి దైవజనుడు చేసిన ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారకపోవడానికి గల కారణం ఏంటి? నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ భార్య చేసిన ప్రార్థన నీకు దీవెనకరంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో దేవదూతలు చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు, మీరు పారిపోండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న తర్వాత దైవజనుడు చేసిన ప్రార్థన నీకు దీవెనకరంగా మారాలంటే నువ్వు ఉండకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి, నువ్వు పారిపోవలసిన స్థలాలు కొన్ని ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టవలసిన మైదానాలు కొన్ని ఉన్నాయి. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, దైవజనుడు కన్నీరు గార్చినా వ్యర్థమే. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, నీ కుటుంబ సభ్యులు కన్నీరు గార్చినా వ్యర్థమే. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, నీ భర్త కన్నీరు గార్చినా వ్యర్థమే. అందుకే దేవదూతలు అంటున్నారు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో. వెనుకకు చూడకొద్దు, వెనక్కు కూడా తిరగొద్దు, ఈ మైదానములో ఎక్కడా కూడా నువ్వు నిలవద్దు. ఈ రాత్రి నేను మీకు చెప్పే మాటలు ఏంటంటే, మీరు పారిపోవలసిన స్థలాలు కొన్ని ఉన్నాయి, అక్కడ నుండి మీరు పారిపోతే దైవజనుడు ప్రార్థన, సంఘ ప్రార్థన, నీ కుటుంబంలో నీ తల్లి చేసే ప్రార్థన, నీ తండ్రి చేసే ప్రార్థన, నీ భర్త చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. మారాలంటే నువ్వు పారిపోవాలి. నువ్వు ఉండకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి. స్వయాన దేవదూతలు వచ్చి చెప్తున్నారు, నీ ప్రాణము దక్కించుకోవాలంటే ఇక్కడ ఉండొద్దు, మీరు పారిపోండి. వెనక్కి తిరగొద్దు, వెనక్కి తిరగొద్దు. కానీ వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా మారింది. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. కానీ ఈ రాత్రి నువ్వు ఎక్కడ నుండి పారిపోవాలి? 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వాక్యం మనం ఒకసారి చూస్తే, 2 తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఎక్కడి నుంచి పారిపోవాలి? రాత్రి ఈ కుటుంబంలో ఈ స్తుతి కొడుకు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలేవి. ఏదో స్తుతి కొడుకు అంటే దేవుడు మీ జీవితంలో మేలు చేశారా, మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు, యేసయ్యను నమ్ముకోండి, యేసయ్యను నమ్ముకుంటే మీ జీవితం బాగుపడిపోతుందని 4 మాటలు చెప్పి వెళ్ళడానికి రాలేదు ఇక్కడికి. సంఘములో నీ దైవజనుడు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారాలంటే, నీ తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు ఉండకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి, అక్కడ నుండి నువ్వు పారిపోవాలి. రాత్రి ఇక్కడ ఎంతో మంది యవన పిల్లలు కనపడుతున్నారు. యవన బిడ్డలతో నా యేసయ్య చెప్తున్నమాట, అమ్మా మీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నువ్వు విడవలసిన స్థలం ఒకటి ఉంది, నువ్వు పారిపోవలసిన స్థలం ఉంది. నీ యవనేచ్ఛల నుండి పారిపో. రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాటలు ఇవి. మీ బిడ్డల గురించి కన్నీరు గార్చారా? దైవజనుడు మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాడా? అయినా కానీ పిల్లల జీవితంలో ఎదుగో పొదుగో లేకుండా అక్కడే ఉండడానికి గల కారణం ఏంటంటే, పారిపోవలసిన స్థలంలో నుండి పారిపోవట్లేదండి. వారు ఉండకూడని స్థలంలో ఉంటున్నారు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, విడిచి పారిపో. నీ యవనేచ్ఛల నుండి విడిచి పారిపో. ఈరోజు చూస్తే ప్రపంచం ఎంత చెడిపోతుందో, యవన బిడ్డలు ఎంత చెడిపోతున్నారో. ఎందుకో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న యవన బిడ్డలందరూ తెలుసుకోవాలి, అమ్మా లోకంలో పాపం ఉంది, ఆ పాపంలోనికి మనం వెళ్ళకూడదు, పాపం మనలోనికి రానివ్వకూడదు. మీరు మీ యవనేచ్ఛల నుండి పారిపోవాలి. ఇంకా మనం చెప్పుకుంటే ఎన్ని మాటలు చెప్పుకోవచ్చు.
ఈ యవన బిడ్డల గురించి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు, కానీ నేను క్లుప్తంగా మీకు చెప్పుకుంటూ వెళ్తాను, సమయం లేదు. మీరు పారిపోవలసిన స్థలం మీ యవనేచ్ఛల నుండి మీరు పారిపోవాలి. రెండవ కొరింథీ 6వ అధ్యాయం 17వ వాక్యం. 2 కొరింథీ 6వ అధ్యాయం 17వ వాక్యం. అదేనమ్మా 2 కొరింథీ 6:17. కావున మీరు వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుండా ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకుండా నువ్వు పారిపోవాలి. ఈరోజు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ కుటుంబం దీవించబడాలి, పిల్లలు దీవించబడాలి, వీరు ఎదగాలి, వీళ్ళ వ్యవసాయం అభివృద్ధి చెందాలి, అన్ని ప్రార్థనలు దైవజనుడు చేస్తున్నాడు. ప్రతిఫలం లేదు. కారణం ఏంటంటే ఇదిగో అపవిత్రమైన చోటు నుండి నువ్వు పారిపోవట్లేదు. అపవిత్రమైన చోటు నుండి నువ్వు పారిపోవాలి. ప్రత్యేకంగా మీరు ఉండాలి. అపవిత్రమైన దానిని మీరు ముట్టకూడదు. దైవజనుడు ఏమో నీ కోసం కన్నీరు కార్చాలి, నీ తల్లి ఏమో నీ గురించి కన్నీరు కార్చాలి. వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసా? అపవిత్రమైన చోటు. ఇక మీరు రాసుకోండి, కింద బోర్డు రాసుకోవచ్చు. ఈ అపవిత్రమైన చోటు గురించి చెప్పాలంటే ఒక బోర్డు చెప్పవచ్చు. ఈ రాత్రి దైవజనుడు చేసిన ప్రార్థన, కుటుంబంలో నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నీ జీవితానికి, నీ కుటుంబానికి ఉపయోగపడాలంటే నువ్వు ఉండకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి. అక్కడి నుంచి నువ్వు పారిపోవాలి. దేవదత్తులు వచ్చి చెప్తున్నారు, ఇదిగో మీరు బ్రతకాలనుకుంటే ఇక్కడి నుంచి పారిపోండి. మీరు ఇక్కడ ఉండొద్దు. మీ యవనేచ్ఛల నుండి పారిపోండి. అపవిత్రమైన దానిని మీరు ముట్టొద్దు, దూరంగా వెళ్ళిపోండి. ఇంకో మాట, 1 కొరింథీ 10:14. నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఎక్కడ నుండి పారిపోవాలి నువ్వు? దైవజనుడేమో ప్రార్థన చేస్తున్నాడు, సంఘం ఏమో ప్రార్థన చేస్తుంది, కుటుంబం ఏమో ప్రార్థన చేస్తుంది. నువ్వేమో నీ యవనేచ్ఛల నుండి పారిపోకుండా, నువ్వేమో అపవిత్రమైన చోటు నుండి పారిపోకుండా, నువ్వేమో విగ్రహారాధనకు దూరంగా ఉండకుండా, నువ్వు ఉండకూడని స్థలాల్లో ఉంటూ అద్భుతం జరగాలయ్యా, కార్యం జరగాలయ్యా, మేలు పొందుకోవాలయ్యా అంటే ఎలా పొందుకుంటావు? రాత్రి ఎందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాటలు, పారిపో. మీరు ఎక్కడ నుండి? నా ప్రియురాలా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసయ్య నిజరక్షకుడిగా ఆయనను ఆరాధిస్తూ బ్రతుకుతున్నాం. ఇంకా నీలో ఎందుకు విగ్రహాలు? కొంతమంది విగ్రహం అంటే గుడిలో పెట్టే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, నువ్వు ఏటినైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు విగ్రహమేగా. రాత్రి విగ్రహానికి, విగ్రహారాధనకు నువ్వు దూరంగా పారిపోవాలి. ఇప్పుడు విగ్రహారాధన చేసే వాళ్ళని మనం ఏమి వాళ్ళని అవమానించవసరం లేదు, వాళ్ళని దూషించవసరం లేదు, వాళ్ళ భక్తి వాళ్ళదే. కానీ నువ్వు యేసు నిజరక్షకుడుగా నమ్మావు, యేసే దేవుడు అని నమ్మావు, యేసే రక్షకుడుని, యేసేని వెంబడిస్తున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు నువ్వు ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో నువ్వు అక్కడ ఉన్నావు? నువ్వు అక్కడుంటే నీ కుటుంబం ఎలా వర్ధిల్లుతుంది? నువ్వు అక్కడే ఉంటే నీ పిల్లలు ఎలా దీవించబడతారు? విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ఈరోజు చూడండి, క్రైస్తవ పిల్లలే, క్రైస్తవులమే, కానీ కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పటడుగు వేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. యేసుని ఆరాధించిన తర్వాత ఇంకా ఈ కాలాలు ఇవన్నీ మనకెందుకండి? దేవుని నమ్ముకున్నాం మనం అంతే, ఆయన ఆరాధిస్తున్నాం అంతే. ఇక ఇవన్నీ మనకు అనవసరమండి. వీటన్నిటిని విడిచిపెట్టి రమ్మంటున్నాడు దేవుడు, వీటి నుంచి దూరంగా పారిపోమంటున్నాడు.
ఇంకా ఇటువంటివి నీ మనసులో ఉన్నాయా? ఉంటే ఈ రాత్రి అయినా వాటి నుండి నువ్వు దూరంగా పారిపోతే దేవుడు నీ కుటుంబాన్ని ఏ రీతిగా అయితే ఆశీర్వదించాలి అని ఆశపడుతున్నాడో, నీ కుటుంబం ఏ రీతిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడో, నువ్వు ఏ రీతిగా నీ కుటుంబం ఉండాలని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశావో, నీ సంఘ కాపరి నీ కుటుంబాన్ని బట్టి ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో, ఆ ప్రతి ప్రార్థన మీ కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? మీరు పారిపోవాలి. అపవిత్రమైన చోటు నుండి పారిపోవాలి, విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. పారిపోకుండా నేను ఇక్కడే ఉంటానయ్యా దీవెన కావాలి, నేను ఇక్కడే ఉంటానయ్యా ఆశీర్వాదం కావాలి, నేను ఇక్కడే ఉంటానయ్యా మేలు కావాలంటే మేలులు జరగవు. ఎలా జరుగుతాయి? ఎందుకో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాటలు ఇవి. మీరు పారిపోవాలి, ఈ స్థలాల నుండి మీరు పారిపోవాలి. కీర్తన 1వ అధ్యాయం 1వ వాక్యం. దుష్టుల ఆలోచన చప్పున నడవకయు, పాపుల మార్గమును నిలువకయు, అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండకయు, దేవుని ధర్మశాస్త్రమందును ఆనందించాలి. దుష్టుల దగ్గర నుంచి నువ్వు పారిపోవాలి, అపహాస్యులు కూర్చుండు చోట నుండి నువ్వు పారిపోవాలి. ఈరోజు చూడండి, చాలా మంది క్రైస్తవులు దేవుని పిల్లలమే, యేసుని నమ్ముకున్న వాళ్ళమే, వాళ్ళేదో ముచ్చట పెట్టుకుంటుండే ఇల్లు ఆడ మధ్యలో కూర్చుంటాం. అపహాస్యులు కూర్చుండి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వారి మధ్యలో కూర్చుంటాం. నువ్వేం అక్కడే ఉంటావు? దైవజనుడు చేసే ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారాలి. నువ్వేం అక్కడే ఉంటావు? నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారాలి. ఎలా మారుతుంది? నువ్వు పారిపోవలసిన స్థలం నుండి పారిపోకుండా దీవించబడాలంటే ఎలా? ఎందుకో ఈ రాత్రి స్తుతి కూడిక ద్వారా యేసయ్య చెప్పమంటున్న మాటలు. ఎన్నో దినాలుగా మీ దైవజనులు మీ గురించి కన్నీరు గారుస్తున్నారు. ఎన్నో దినాలుగా మీ కుటుంబాలను బట్టి నీ తల్లి కన్నీరు గారుస్తుంది. ఎన్నో దినాలుగా నీ గురించి నీ భర్త కన్నీరు గారుస్తున్నాడు. ఎన్నో దినాలుగా నీ కొడుకు కూతురు తల్లిదండ్రులను బట్టి కన్నీరు గారుస్తున్నారు. అయినా కానీ కుటుంబం ఎదుగు బతుకు లేకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు ఉండకూడని స్థలాల్లో మీరు ఉన్నారు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు పారిపో, ఉండొద్దు ఆ స్థలాల్లో. యేసుని వెంబడించావు, యేసుని నమ్ముకున్నావు, అయ్యా నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా దేవుడు అని ఆయన పాదాలు పట్టుకుని అడుగుతున్న సందర్భంలో కూడా ఎందుకు ఇంకా విగ్రహారాధన నీ ఇంట్లో, నీ ఒంట్లో? ఎందుకు ఇటువంటి ఆలోచనలు? ఇంకా ఎంతకాలం పిల్లి ఎదురొచ్చిందని కాసేపు, కుక్క ఎదురొచ్చిందని కాసేపు, ఇంకా ఈ నియమాలు ఈ గీతలు గీసుకుని ఎంతకాలం నువ్వు అక్కడ ఉంటావు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ నుండి పారిపో. నువ్వు ఇక్కడే ఉంటే ఇక ఉపయోగం లేదు, పారిపో. ఈ స్థలాన్ని విడిచిన వెళ్ళిపోవాలి. దుష్టులు ఉండే స్థలం, పాపులు ఉండే స్థలం, అపహాస్యులు కూర్చుండే స్థలం, ఈ స్థలంలో నువ్వు ఉండకూడదమ్మా, నువ్వు పారిపోవాలి. దేవదూతల స్వయాన వచ్చి చెప్పిన మాటలు మీ ప్రాణమును కాపాడుకున్నట్టుకు మీరు ఇక్కడ ఉండద్దు, ఇక్కడ నుండి పారిపోండి. మీరు ఉండకూడని స్థలాలు ఇవి. ఇంకా మనం చూస్తే ఆదికాండం 39:12. ఆదికాండం. తనతో సైనింపుకొని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. ఎవరైనా ఒక స్త్రీ ప్రేరేపించింది, పాపం చేయమని ప్రేరేపిస్తే ఆ వస్త్రాన్ని పట్టుకొని అలా విసిరేశాడు, పారిపోయాడు. ఈ రాత్రి యేసుని వెంబడించావుగా, యేసే నిజరక్షకుడు అని యేసే దగ్గరకు వచ్చావుగా, ఇంకా ఎంతకాలం ఇదే పాపంలోనూ ఉంటావు? ఓ యవనస్తుడా, ఈ రాత్రి శ్రద్ధయంత్రం ద్వారా ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరితో నా యేసే మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇదిగో అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. పారిపోతున్నావా? తలుపు తీస్తున్నావా? ఈ రాత్రి ఎంతమంది యవన బిడ్డలు, యవన కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి? సంఘ కాపరి ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబం ప్రార్థన చేస్తుంది, కుటుంబంలోనే ఆరాధన జరుగుతుంది, సంఘంలో ఆరాధన జరుగుతుంది, కానీ పిల్లల బ్రతుకులో మార్పు లేదు.
కారణం ఏంటంటే ఉండకూడని స్థలాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి ఎందుకు నా దేవుడు చెప్తున్నాడు, పారిపో. ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాడు. ఎందుకో ఈ రాత్రి యేసయ్య సూటిగా మాట్లాడుతున్న మాట్లాడి, పారిపోతున్నావా? అక్కడే ఉన్నావా? నువ్వు అక్కడే ఉంటే ఎలా దీవించబడతావు? ఆ పాపము నిన్ను కాల్చేస్తుంది, ఆ పాపము నిన్ను చంపేస్తుంది. ఈ రాత్రి ఎందుకు నా దేవుడు చెప్తున్నాడు, మీరు ఉండకూడని స్థలాలు ఇవి కాదు, పారిపోవాలి. మీరు ఇక్కడ ఉండొద్దు, పారిపోండి. ఇన్ని స్థలాలు ఉన్నాయా? మరి ఈ రోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా యవనేచ్ఛల నుండి మనం పారిపోవాలి, అపవిత్రమైన స్థలం నుండి మనం పారిపోవాలి. దుష్టులు ఎక్కడైతే ఉన్నారో, అపహాస్యులు ఎక్కడైతే ఉన్నారో వారి చోటు నుండి మనం పారిపోవాలి. ఇదిగో ఏ స్త్రీ అయితే నిన్ను ప్రేరేపిస్తుందో, ఏ పాపం అయితే నిన్ను ప్రేరేపిస్తుందో ఆ పాపానికి దూరంగా నువ్వు పారిపోవాలి. ఇలా నువ్వు ఎప్పుడైతే పారిపోతావో నీ దైవజనుడు చేసిన ప్రార్థన, నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారుతాయి. నువ్వు పారిపోకుండా నేను అక్కడే ఉంటానండి మేలు కావాలి, పారిపోనండి అక్కడే ఉంటానండి దీవెన కావాలి, పారిపోనండి ఇక్కడే ఉంటానండి రోగం పోవాలి. ఎలా పోతే దూతలు వచ్చి అన్నారు, ఈ ప్రాణమును దక్కించుకోవడానికి పారిపోము. మొదటి మాట. రెండో మాట ఏంటంటే, ఇదిగో ఈ మైదానంలో ఎక్కడ కూడా మీరు నిలవద్దు. ఏ మైదానం? ఏ మైదానంలో మనం నిలవకూడదు. ఇప్పుడు దాకా కొన్ని ప్రాంతాల నుండి మనం పారిపోవాలి నేర్చుకున్నాం. మరి ఏ మైదానంలో మనం నిలవకూడదు? ఆదికాండం 11వ అధ్యాయం 2వ వాక్యం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశముందు ఒక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి. చాలు. ఏ మైదానం ఇది? షీనారు. షీనారు మైదానం అంటే ఇక్కడ ఏంటంటే ఆస్తిపాస్తులు, అంతస్తులు, సంపాదన, ధనం. ఈ షీనారు మైదానం మీద మనం నిలవకూడదు. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్నమాట, నువ్వు షీనారు మైదానమును విడిచిపెట్టి పారిపోవాలి. చాలా మంది చూడండి, వారికి ఎంతవరకు కూడా ఇది కూడా పెట్టుకుందాం, ఇది సంపాదించుకుందాం, పేరు ప్రఖ్యాతుల కోసమే. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఆ మైదానం మీద ఉన్నావా? ఆ మైదానాన్ని నువ్వు విడిచిపెట్టి రావాలి. ఆ మైదానంలో మీరు నిలవకూడదు. ఎంతవరకు వీళ్ళకి ఏంటంటే, వీళ్ళ ఆశలు ఏంటంటే ఏదో ఒకటి సంపాదించుకోవటం, దాచుకోవటం, పేరు ప్రఖ్యాతుల కోసమే, ఘనత కోసమే. ఈ మైదానంలో ఎంతకాలం నువ్వు ఉంటావు? ఈ మైదానంలో నుండి నువ్వు బయటికి రావాలి. దేవుడు ఘనత పొందాలి కానీ మనుషులు కాదు ఘనత పొందేది. ఈ షీనారు మైదానం ఎటువంటిదంటే పేరు ప్రఖ్యాతులు కలిగింది, సంపద కలిగింది. ఈ మైదానంలో మీరున్నారా? నేనే గొప్ప. ఈ మైదానంలో మీరున్నారా? నా అంత గొప్పవాడు లేడు. ఈ మైదానంలో మీరున్నారా? నా అంత గనుడు లేడు. ఈ మైదానంలో మీరున్నారా? అటువంటి మైదానంలో నుండి మీరు బయటకు వచ్చుదురుగాక. ఆమేన్. అందుకే కొలస్సీ పత్రికలో భక్తుడు అంటాడు, 3వ అధ్యాయం 24వ వాక్యం చదవమా. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు చేసేది ఏదైనా మీ గొప్ప కోసం కాదు నాయనా, మీ ఘనత కోసం కాదు. మీరు ఏది చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఈ రాత్రి ఒకవేళ షీనారు అనే మైదానంలో ఉన్నావా? ఈ మైదానం ఏంటంటే నేనే గొప్ప,
నా అంతటోడు లేడు. నన్ను చూడు, నా ఆస్తి చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, నా బిల్డింగ్ చూడు, నన్ను చూడు, నా కారు చూడు, నన్ను చూడు, నా బండి చూడు. ఈ షీనారు మైదానం అనే ఆలోచన మీలో ఉంటే పారిపోండి, ఇక్కడ ఉండొద్దు మీరు. అందుకే దేవుడు అన్నాడు, మీరు చేసిన అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. మనుషులు కనపడవసరం లేదు, మనుషులు గొప్ప కోసం కాదు. నేనంటాను, మోషే ఎంత గొప్పవాడు, మోషే ఎంత గనుడు. మోషే మరి ఉన్నంత కాలంలో యెహోషువ ఉన్నాడుగా, కానీ యెహోషువ కనుమరుగైపోయాడు, కనపడలేదు. ఎంత పని చేసినా కానీ కనపడలేదు. అతని సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చాడు. నీ సమయం రాకుండా నువ్వు వచ్చి నిన్ను చూడు, షీనారు మైదానంలో ఉన్నాను. నీ గొప్పల కోసం పొంగిపోతున్నావు, నీ ఘనత కోసం పొంగిపోతున్నావు. షీనారు అనే మైదానంలో ఉన్నావు. ఆ మైదానం నుండి మనం బయటకు రా. మరి చూడు, మోషే కన్నా గొప్పగా యెహోషువ గారు వాడబడలేదా? ఎంత గొప్పగా ఆయన వాడబడ్డాడు. ఈరోజు నువ్వు మనుషులు గణపరుచుకునే మైదానం మీద ఉన్నావు, దాని నుంచి బయటికి రా. ఆ మైదానంలో నుండి మీరందరూ బయటకు రావాలి. ఈరోజు చూడండి, చాలా మంది ఏదో గొప్ప కోసం, ఘనత కోసం, ఆస్తి కోసం, అంతస్తుల కోసం వారు ఎంతగానో విర్రవీగిపోతారు. ఈ రాత్రి ఎందుకు నా దేవుడు చెప్తున్నాడు, అమ్మా మీరు ఏది చేసినది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. దేవుని కోసం చేయండి, మనుషుల కోసం కాదు, ఘనత కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ఏదో ఘనత కోసం, మెప్పు కోసం కాదు, దేవుని కోసం చేయండి. ఈ షీనారు మైదానం నుండి మీరు బయటకు రావాలి. ఈ రాత్రి ఒకవేళ ఇదే మైదానంలో నువ్వు ఉన్నావా, నిజమే ప్రభా, ఇంతకాలం నా ఘనత, నా గొప్ప నేనే అనుకున్నాను, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నువ్వు ఈ షీనారు అనే మైదానంలో నువ్వు బయటకు రావాలి. ఈ పేరు ప్రఖ్యాతులు అనే ఈ స్థలం నుండి మీరందరూ బయటకు వచ్చుదురు కాక. ఆమేన్. రెండో మైదానం ఆదికాండం 13వ అధ్యాయం 12వ వాక్యం. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఏ మైదానం ఇది? ఏ మైదానం? సొదొమ. మనం అనుకుందాం లోతు మైదానం. లోతు అక్కడేగా ఉంది, అక్కడేగా ఉన్నాడు. లోతు మైదానం అనుకుందాం. ఈ సొదొమ గొమొర్రా అనే మైదానంలో ఒకవేళ ఈ రాత్రి మీరు ఉన్నారేమో. ఏముంది సొదొమ గొమొర్రాలో? పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది. ఈ మైదానం నుండి మీరు బయటకు రండి. మీరు ఇదే మైదానంలో ఉండాలి, సేవకుడు ప్రార్థన చేయాలి. మీరు ఇదే మైదానంలో ఉండాలి, నీ తల్లిదండ్రుల ప్రార్థన నీకు దీవెనకరంగా మారాలి. ఎలా? ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, సొదొమ అనే మైదానంలో మీరు బయటకు రావాలి. సొదొమ అంటే పాపులు ఉండే మైదానం, పాపులు జీవించే మైదానం. ఆ మైదానంలో మీరు ఉండకూడదు. ఆ మైదానంలో ఉండి బయటికి రావాలి. వాడ నీళ్ళలో ఉండాలి, కానీ వాడలో నీళ్లుంటే ఎట్లా చెప్పండి? వాడ అనేది నీళ్ళలో ఉండాలి, నీళ్ళే వాడలో ఉంటే ఎట్లా? నువ్వు లోకంలో జీవిస్తున్నావు, కానీ లోకం నీలోకి రాకూడదు. లోక ఆశలు నీలోకి రాకూడదు. లోక ఆశలు అంటే సొదొమ ఆశలేగా. ఈ సొదొమ గొమొర్రాలో ఉన్న ఆలోచనలు, ఆశలు, పాపాలు మీలో నుండి తీసివేయాలి. అందుకే ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, ఈ సొదొమ గొమొర్రా అనే మైదానం నుండి మీరు పారిపోండి. ఈ మైదానంలో మీరు నిలువ ఉండకూడదు, ఈ మైదానంలో మీరు నివసించకూడదు.
ఈ మైదానంలో పాపం ఉంది, వ్యభిచారం ఉంది, నరహత్య ఉంది, దొంగతనం ఉంది. ఎంతకాలం ఇదే మైదానంలో మనం ఉంటాం? ఈ స్తుతి కొడుకు ద్వారా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ శబ్ద యంత్రాల ద్వారా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నా యేసయ్య మాట్లాడుతున్న మాటలు, దైవజనుడు చేస్తున్న ప్రార్థన, సంఘం చేస్తున్న ప్రార్థన, కుటుంబం చేస్తున్న ప్రార్థన నీకు దీవెనకరంగా మారాలంటే సొదొమ అనే మైదానంలో నుండి నువ్వు బయటకు రా. ఆ మైదానంలో ఉండొద్దు, నువ్వు పారిపో. సొదొమ మైదానంలో నుండి నువ్వు పారిపో. లోతు మైదానం, లోతు మైదానం. ఈ మైదానంలో మనం నిలవకూడదు. అందుకే కీర్తనాకారుడు అంటాడు 9వ అధ్యాయం 17వ వాక్యంలో, దావీదు కీర్తన 9వ కీర్తన 17వ. దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళంలోకి వెళ్ళిపోతారంటే ఎవరిలో? దుష్టులు. ఈ దుష్టులు ఎక్కడ ఉన్నారంటే సొదొమలో ఉన్నారు, సొదొమ మైదానంలో ఉన్నారు. దుష్టత్వం ఎక్కడుంది? సొదొమలో ఉంది. పాపం ఎక్కడుంది? సొదొమలో ఉంది. అందుకే భక్తుడు అన్నాడు, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళంలో దిగిపోవుదురు. ఈరోజు ఒకవేళ ఈ లోతు మైదానంలో ఉన్నావా? ఇంతకాలం అదే మైదానంలో ఉండి, ఇంతకాలం అక్కడే ఉండి నా జీవితంలో కార్యాలు జరగట్లేదు అనుకుంటున్నాను. ఈ రాత్రి నా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నమాట. ఈ మైదానంలో నువ్వు బయటకు రా. షీనారు అనే మైదానం నుండి బయటకు రా. లోతు అనే సొదొమ గొమొర్రా అనే మైదానం నుండి బయటకు రా. నువ్వు బయటికి రాకపోతే ఇదిగో దుష్టులు దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. దుష్టత్వం అంటే ఏంటి? అహంకారం, గర్వం, కోపం, ఇవన్నీ కాదా? ఒకవేళ ఇవన్నీ నీలో ఉంటే నువ్వే మైదానంలో ఉన్నట్టు? నీలో అహంకారం, నీలో కోపం, నీలో గర్వం ఉంటే ఏ మైదానంలో ఉన్నట్టు? నాబాలు స్వభావం కలిగిన వాడివేగా. సొదొమ గొమొర్రా పాపం ఉంది, శాపించబడినది, శాపం ఉంది, పాపంతో నిండిపోయింది. అది అక్కడ నుండి బయటకు రావాలి. ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాటలు, నువ్వు ఈ మైదానంలోనే ఉండి నాకు అద్భుతం జరగట్లేదు అని ఎంతకాలం ఎదురు చూస్తావు? ఎందుకో ఈ రాత్రి సేవకునిగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ సొదొమ అనే మైదానంలో నువ్వు బయటకు వచ్చి చూడు, అద్భుతం చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న కార్యము నీ కుటుంబంలో పొందుకోవడానికి దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే బయటికి రాట్లా. ఈ సొదొమ అనే గొమొర్రా పట్టణం నుంచి బయటికి రాట్లా, ఈ దుష్టత్వం నుంచి బయటికి రాట్లా. ఈ గర్వము, ఈ అహంకారము, ఈ కోపము, ఈ క్రోధము, ఇవన్నీ మనసులో ఉంచుకుంటే నువ్వు ఏ మైదానంలో ఉన్నట్టో తెలుసా? సొదొమ, లోతు మైదానంలో. ఈ రాత్రి ఎందుకు నా దేవుడు చెప్తున్నాడు, ఈ మైదానంలో నుండి మీరు బయటకు రావాలి. ఇదే మైదానంలో ఉండి సేవకుడు కన్నీరు కార్చిన వ్యర్థమేగా. ఇదే మైదానంలో ఉండి కుటుంబం అంతా కన్నీరు కార్చిన వ్యర్థమేగా. ఇదే మైదానంలో ఉండి ఇంతమంది 100 మంది కూర్చొని కన్నీరు కార్చిన వ్యర్థమేగా. కానీ అబ్రహాము గారు అదే సుందరవనం దగ్గర ప్రార్థన చేశాడు. ఆ దేశంలో ఉన్న వారందరూ దీవించబడ్డారు. గెరారు దేశంలో పంట పండింది. కానీ లోతు కుటుంబం ఆశీర్వదించబోవడానికి గల కారణం ఏంటంటే ఉండకూడని స్థలాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి మన కుటుంబాలు దీవించబడడానికి గల కారణాలు ఏంటంటే ఉండకూడని స్థలాలలో, పారిపోవలసిన స్థలాల్లోంచి మనం పారిపోకుండా ఉండకూడని మైదానాల్లో ఉంటూ మన జీవితాన్ని మనం గడిపేస్తాం. మరి ఈ రోజైనా, ఈ రాత్రి అయినా ఈ మాట విని, నిజమే ప్రభువా, నేను ఈ లోతు అనే ఈ సొదొమ గొమొర్రా మైదానంలో ఉన్నాను, నేను పారిపోతానయ్యా అని గనక నువ్వు తీర్మానం తీసుకుంటే దైవజనుడు చేసిన ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారునుగాక. ఆమేన్. షీనారు గొప్పతనం, ఘనత అనే మైదానం నుంచి బయటకు వచ్చి చూడు. ఈ సొదొమ గొమొర్రా అనే మైదానం నుండి బయటకు వచ్చి చూడు.
దైవజనుడు చేసే ప్రార్థనకు, మీ కుటుంబ సభ్యులు చేసే ప్రార్థనకు ఎంత విలువ ఉందో నీకు తెలుస్తుంది. ఈ మైదానాల్లోంచి మనం బయటికి రావాలి. మూడవది, దానియేలు 3వ అధ్యాయం 1వ వాక్యం. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమకుడు చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానములో దానిని నిలవబెట్టించెను. దూరాయి అనే మైదానం. ఏ మైదానం అండి ఇది? ఏముంది మైదానంలో? వ్యతిరేకమైన కార్యక్రమాలు, వ్యతిరేకమైన కార్యాలు జరుగు మైదానం. ఏ మైదానం ఇది? దురాయి అనే మైదానం. ఈ రాత్రి నేను అడుగుతాను, ఈ దురాయి అనే మైదానంలో షడ్రకు, మిషకు, అబేద్నెగోలు, దానియేలే ఉన్నారా? ఇంకా వారితో పాటు ఇంకెంతమంది ఉన్నారా? ఆ దేశం నుండి వీళ్ళ 4 మాత్రమే తీసుకొచ్చారా? కాదు కదా, ఇంకా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా అందరూ మొక్కారు, వీళ్ళు మొక్కట్లా. అందరూ మొక్కుతున్నారు కానీ వీళ్ళు మొక్కట్లా. ఆ రాజుకి కోపం ఏంటంటే వీళ్ళు మొక్కట్లేదని కాదు, అందరూ చేస్తున్నారు, వీళ్ళు ఏంది చేయట్లా. ఈ మైదానంలో ఏముందంటే వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగే మైదానం ఇది. మీరు మొక్కాల్సిందే ఈ ప్రతిమకు. మేము మొక్కము కాక మొక్కం. ఈ మైదానంలో ఏముందంటే వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఇక్కడ ఉంది. ఈ మైదానంలో వాళ్ళందరూ కూడా మొక్కుతున్నారు కానీ షడ్రకు, మిషకు, అబేద్నెగోలు ఈ 4 మాత్రం మేము మొక్కనగాక మొక్కం. ఎందుకు వీళ్ళు మొక్కలేదు? ఎందుకు వాళ్ళు మొక్కారు? ఆ మైదానంలో రాజు ఏమంటున్నాడంటే వీళ్ళని తొందర పెడుతున్నాడు. మీరు ఈ పని చేయాల్సిందే, మీరు ఈ కార్యాలు చేయాల్సిందే, మీరు ఈ పని చేయాల్సిందే అని త్వర పెడుతున్నారు. కానీ వీళ్ళు దేవుని మీద ఆనుకుని బ్రతుకుతున్నవాళ్ళు, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళు, ప్రత్యేకింపబడిన వాళ్ళు వీళ్ళు. అందుకే మేము మొక్కనగాక మొక్కం అన్నారు. కానీ ఈ రాత్రి ఈ దురాయి మైదానంలో చాలా మంది ఉండి చేయకూడని పనులు చేస్తున్నారు, చేయకూడని కార్యాలు చేస్తున్నారు. ఎవరు చూస్తున్నారులే, ఏమొచ్చిందిలే, దైవజనుడు ఇలాగే చెప్పాడు కానీ మనం చేస్తే ఏమైందిలే అని చేసేవాళ్ళు లేరు. ఈ ఆచారాలు, ఈ అలవాట్లకు దగ్గర అయ్యేవాళ్ళు లేరు. షడ్రకు, మిషకు, అబేద్నెగోలు, దానియేలు పారిపోయినట్లు పారిపోతున్నావా? లేకపోతే ఇంకా మిగిలిన వారు ఉన్నారే, వాళ్ళకిలాగా చేతులు ఎత్తి మొక్కుతున్నావమ్మా? ఈ దురాయి మైదానంలో చేయకూడని కార్యాలు ఈ దురాయి మైదానంలో ఉన్నాయి. నువ్వు ఇదే మైదానంలో ఉండి ఎవరు చూస్తున్నారు అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. రక్షించబడిన నువ్వు, రక్షణలోకి వచ్చిన నువ్వు ఈ దురాయి మైదానంలో ఉండి చేయకూడని కార్యాలు చేస్తున్నావు. మొక్కకూడని చోట మొక్కుతున్నావు. చేతులు ఎత్తవలసిన స్థలములో, చేతులు ఎత్తకూడని స్థలంలో చేతులు ఎత్తుతున్నావు. కారణం ఏంటంటే ఎవరు వస్తున్నారు లేకసేపు? దురాయి మైదానంలో ఉన్నావు. ఈ మైదానంలో నుండి బయటికి రావాలి. నువ్వు ఇదే మైదానంలో ఉండి నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎట్లా? నువ్వు రక్షించబడ్డావు. అందుకే భక్తుడు అంటాడు, ఇర్మియా 4వ అధ్యాయం 14వ వాక్యంలో, 4వ అధ్యాయం, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు, యెరూషలేమా సంగమా, యెరూషలేము అంటే సంఘము, సంగమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనము. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ఈ రాత్రి రక్షణ అంటే అనిలు కాదు, సంఘముతో దేవుడు చెప్తున్న మాట, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొను. రక్షించబడిన నీతో, సంఘముతో మాట్లాడుతున్న మాటలు, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి
చెడుతనమును కడిగి వేసుకో. నువ్వు దురాయి అనే మైదానంలో ఉన్నావు. ఇంకా ఈ ఆచారాలకు, ఇంకా ఈ కట్టలలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రత్యేకించబడిన దానివి, నువ్వు ఏర్పాటు చేయబడి వేరు చేయబడిన దానివి. ఇంకా నువ్వు ఎంతకాలం ఈ దురాయి మైదానంలో ఉంటావు? ఈరోజు చూడండి, చాలా మంది దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఆచారాలు, అలవాట్లు, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వారాలు, ముహూర్తాలు, నువ్వు ఏ మైదానంలో ఉన్నావు? దురాయి అనే మైదానంలో ఉన్నావు. మరి ఈ మైదానంలో మొక్కమంటేనే కదా వాళ్ళు మొక్కంది, దూరంగా పారిపోయి. మనమా? ఎవరు చూశారులే, ఎవరు చూస్తారులే. మా పరిశుద్ధాత్మ రేపు చెప్పని చెప్తున్న మాటలేదు. ఇప్పుడైనా సరి చేసుకుని, సరిదిద్దుకుని షీనారు మైదానంలో ఉంటే బయటకు రా. లోతు అనే సొదొమ గొమొర్రా అనే మైదానంలో ఉంటే బయటకు రా. ఇదిగో ఈ దురాయి అనే మైదానంలో ఉంటే బయటకు రా. ఈ దురాయి మైదానం రాజైన నెబుకద్నెజరు కోప్పడ్డానికి గల కారణం ఏంటంటే వీళ్ళందరూ మొక్కారు. వీళ్ళకేమైంది? వీళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు, దేవుడంటే భయం కలిగిన వాళ్ళు, దేవుడంటే భక్తి కలిగిన వాళ్ళు వీళ్ళు. మరి ఈరోజు నువ్వు అదే దురాయి మైదానంలో ఉండి, నువ్వు అక్కడే ఉండి ఎంతకాలం ఈ ఆచారాలకు, ఎంతకాలం ఈ కట్టుబాట్లకు నువ్వు అక్కడే ఉంటావు. అక్కడే ఉంటే నీ సేవకుని ప్రార్థన నీ కుటుంబానికి ఎలా దీవెనకరంగా మారుద్ది? నీ తల్లిదండ్రుల ప్రార్థన నీ కుటుంబానికి ఎలా దీవెనకరంగా మారుద్ది? ఈ మైదానం నుండి మనం రావాలి. అందుకే భక్తుడు అన్నాడు, సంగమా, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకునుము. చెడుతనాన్ని కడుక్కునేది ఎవరో తెలుసా? సంఘంతో దేవుడు చెప్తాడు. సంగమా, నువ్వు ఏ మైదానంలో ఉన్నావు? ఆ మైదానం నుంచి బయటకు రా. బయటకు వస్తే ఇదిగో సేవకుడు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అబ్రహాము సింధూర వనంలో అదిగో అక్కడ కూర్చొని చేసిన ప్రార్థన ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉపయోగపడింది? అబ్రహాము గారు చేసిన ప్రార్థన తన సంతానంలో తన కొడుకు ఇదిగో గెరారు దేశంలో విత్తనం వేస్తే నూరంతలుగా ఫలం పొందుకోవడానికి గల కారణం ఏంటి? అదే అబ్రహాము గారు లోతు కుటుంబం కోసం ప్రార్థన చేస్తే లోతు కుటుంబం, లోతు పిల్లలు ఎంత పతనావస్థకి చేరడానికి గల కారణం ఏంటంటే ఉండకూడని స్థలాల్లో ఉన్నారు వాళ్ళు, ఉండకూడని మైదానంలో ఉన్నారు వాళ్ళు. ఈ రాత్రి సేవకుడు చేసే ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారాలంటే ఉండకూడని స్థలాల్లోంచి పారిపోవాలి, ఉండకూడని మైదానం నుంచి పారిపోవాలి. ఎప్పుడైతే నువ్వు పారిపోతావో, ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో, అప్పుడు నీ కుటుంబం నానాటికి ఫలాభివృద్ధికరంగా మార్చబడును గాక. మారాలండి, మీ కుటుంబాలు దీవెనకరంగా మారాలి. ఇటువంటి సాక్ష్యాలు మీ కుటుంబాల్లో కూడా కోకొల్లలుగా అనేక మంది చెప్పాలి. అలా చెప్పాలంటే ఉండకూడని స్థలం పారిపో, యవనైత్యాల నుంచి పారిపో, దుష్టులు ఎక్కడున్నారు అక్కడి నుంచి పారిపో, అపహాస్యులు ఎక్కడున్నారు అక్కడి నుంచి పారిపో, విగ్రహారాధన ఎక్కడుంది అక్కడి నుంచి పారిపో. ఇదిగో మైదానం, లోతు మైదానం, ఈ సొదొమ గొమొర్రా అనే మైదానం, అక్కడి నుండి పారిపో. ఈ దురాయి అనే మైదానం నుండి పారిపోవాలి. ఈ మైదానంలో ఏముందంటే ఏముంది? వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఈ మైదానం చేయకూడని పనులు చేపిస్తున్నారు. ఈ మైదానంలో నువ్వు అదే మైదానంలో ఎంతకాలం ఉంటావు? దేవుణ్ణి నమ్ముకున్నానండి, యేసయ్య పటం ఇంట్లో ఉందండి, బైబిల్ ఇంట్లో ఉందండి, అన్నీ ఉన్నాయి. నువ్వేమో దురాయి అనే మైదానంలో ఉన్నావు, నువ్వేమో లోతు అనే మైదానంలో ఉన్నావు, నువ్వేమో షీనారు అనే మైదానంలో ఉన్నావు. ఎలా దీవించబడుతుంది? ఎలా ఆశీర్వదించబడుతుంది కుటుంబం? ఈ రాత్రి ఆలోచించాలి. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రావాలి. కుటుంబంలో దీవెనకు పొందుకోవడానికి గల కారణం ఏంటి? పిల్లల బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోవడానికి గల కారణం ఏంటి? ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఉండకూడని స్థలాల్లో, ఉండకూడని మైదానంలో మీరు ఉన్నారు. అక్కడ నుండి మనం పారిపోవాలి. ఆ మైదానాన్ని
విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇంకో మాట చూద్దాం. వైద్య గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. 1వ అధ్యాయం 19వ వాక్యం. దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు, మైదానమందుండు వారు ఫిలిష్తీయుల దేశమును స్వతంత్రించుకొందురు, మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు, బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందురు. చాలండి. ఇక్కడ ఒక మైదానం కనపడుతుంది. ఆ మైదానం పేరు ఏంటంటే ఏశావు అనండి. ఏశావు మైదానం. ఈ మైదానంలో ఏముందంటే శరీర సంబంధమైన అనుభవాలు. ఏశావు చరిత్ర అందరికీ తెలిసిందే. ఏం చేశాడైనా? ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం ఏమమ్ముకున్నాడు? అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన అనుభవాలు కూడిన మైదానం ఇది ఏశావు యొక్క మైదానం. ఈ రాత్రి ఈ మైదానంలో వాళ్ళు ఉన్నావా? ఏశావు చేసిందేంటి? ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం ఒక పూట ప్లేట్ కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక్క చిన్న తప్పు చేసి రెండంతల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ రాత్రి ఏశావు మైదానంలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, చిన్న పొరపాటు చేసి, చిన్న అబద్ధం చేసి, చిన్న దొంగతనం చేసి, చిన్న పాపం చేసి, చిన్న మోహపు చూపు చూసి రెండంతల ఆశీర్వాదాలను కోల్పోతున్నావేమో, రెండంతల దీవెనను కోల్పోతున్నావేమో. ఒక్క సిగరెటేగా, ఒక్క మందు బాట్లేగా, ఒక్కసారేగా అనుకుని నీ రెండంతల దీవెన, నీ రెండంతల ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతున్నారు. అంటే మీరు ఎక్కడున్నారంటే ఏశావు మైదానంలో ఉన్నారు. ఏశావు ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం అమ్మేసుకున్నాడండి. ఏదో కోట్లకు అమ్మినా అదొక అందం. అరే ఈ స్థలం అంతా నీది, పొలం అంతా నీది, ఇక్కడ ఏది పండించుకున్నా ఎప్పుడైనా నువ్వే తినొచ్చురా అనుకున్న అందం. కానీ ఇదేంటండి? ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం రెండంతల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. జ్యేష్ఠత్వం అంటే రెండంతల ఆశీర్వాదం కోల్పోయాడు. మరి ఈరోజు చిన్న పొరపాటు చేశాడు, చిన్న తప్పు చేశాడు, చిన్నదేగా, ఇది కొంచెమేగా అనుకుని ఒకవేళ నువ్వు ఉన్నావు, నువ్వు ఏశావు అనే మైదానంలో ఉన్నావు. ఏశావు అనే మైదానంలో ఒకవేళ ఉంటే ఈ రాత్రి నువ్వు పారిపోవాలి. ఈ రాత్రి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ మైదానంలో ఉండకూడదు. చిన్న తప్పేగా, చిన్న పొరపాటేగా అలా చేసామనుకో రెండెంత ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు. ఈ మైదానంలో మీరు నిలవద్దు. మనం చూస్తే ఆయన గురించి ఇంకా 18వ వాక్యం చదువు. 1:18. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు, ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. అబ్బా, అసలు ఈ మాటలు ఏంటంటే, ఈ ఏశావు అనే మైదానంలో ఉన్నవాళ్ళు, ఈ సంతతి వారు మంటయు అగుదురు, ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. వీళ్ళెవ్వరు తప్పించుకోలేరు ఈ మైదానంలో ఉన్నవాళ్ళు. మరి ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఒకవేళ ఏశావు అనే మైదానంలో నువ్వు ఉన్నావేమో, ఈ మైదానంలో ఏముంది? చిన్న పొరపాటే, చిన్న తప్పే, కొంచెమేగా, ఇదేమో వద్దులే. దేవుని నమ్ముకున్న తర్వాత, యేసు నిజరక్షకుడు గాని అంగీకరించిన తర్వాత చిన్న పొరపాటు ఎందుకు చేయాలి? నువ్వు చిన్న తప్పు ఎందుకు చేయాలి? ఏశావు చేసింది అదే. ఒక్క పూట చచ్చిపోతాడు కాకపోతే జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ రాత్రి నీ కుటుంబంలో ఎన్నోసార్లు ఈ ఆశీర్వాదాలను కోల్పోయావు. నువ్వు ఏశావు అనే మైదానంలో. ఒకవేళ ఆ మైదానంలో ఉంటే ఆ మైదానం నుంచి మనం బయటకు రావాలి. ఇంకా అతని గురించి రాస్తూ ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వాక్యం.
పరంగా నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 2:4 శేయీరులో కాపురమున్న ఉమ్. ఏశావు సంతానమైన ఉమ్. మీ సహోదరుల పొలిమేరను దాటి ఉమ్. వెళ్ళబోచున్నారు. ఉమ్. వారు మీకు భయపడుదురు. ఉమ్. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. శేయీరులో కాపురమున్న ఉమ్. ఏసేపు సంతానమైన ఉమ్. ఏశావు సంతానమైన ఉమ్. మీ సహోదరుల ఉమ్. పొలిమేరను దాటి ఉమ్. వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు చాలమ్మా. ఈ ఏశావు ఇతడు చేసిన చిన్న పొరపాటుకి ఎంతకాలం ఎంత భయాన్ని అనుభవించాడు, ఎన్ని దినాలు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని దినాలు ఎన్ని ఇబ్బందులు అనుభవించాడు. ఈ రాత్రి ఇప్పుడైనా ఈ మాట విన్నాకైనా ఏశావు అనే మైదానం అంటే బయటకు రా. ఇంక ఎంతకాలం భయపడితే అక్కడే ఉంటావు, ఎంతకాలం అదే పరిమాణంలో ఉంటావు. బయటికి రా. ఆ మైదానాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి నువ్వు. ఆ మైదానంలో ఉండకూడదు. ఆ మైదానంలో ఏముందో తెలుసా? చిన్న తప్పే, చిన్న పొరపాటే, ఇది చిన్నదే అనుకుని ఎంతకాలం నువ్వు అక్కడే ఉంటావమ్మా. నువ్వు అక్కడే ఉన్నంతకాలం ఇదిగో దైవజనుడి ప్రార్థన నీ కుటుంబానికి ఏ రీతిగా దీవెనకరంగా మారుతుంది. నువ్వు అదే మైదానంలో ఉన్నావు అనుకో, నీ గురించి కథలుగా చెప్పుకుంటారు. ఏశావు గురించి చెప్పుకున్నట్టు. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఉదాహరణ కావాలంటే, ఎగ్జాంపుల్ కావాలంటే ఎంతగా వాడారు ఏశావు. హెబ్రీ పత్రిక చూడమ్మా, 12:15 హెబ్రీ పత్రిక 12:15 వారు ఏ దేశం నుండి వచ్చిరో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు మొలిచి అపవిత్రులైపోవుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉంచుకునండి. ఉదాహరణకు ఉపయోగపడతావు, ఎగ్జాంపుల్కి ఉపయోగపడతావు. ఏశావు అనే ఈ మైదానంలో ఒకవేళ ఉన్నావు అనుకో, అలాంటి కుటుంబం ఉందిరా, అది చూడు, ఆ కుటుంబంలాగా నువ్వు ఉండకూడదు. వాళ్ళలాగా నువ్వు ఉండమాకరా, వాళ్ళలాగా నువ్వు బ్రతకూడదని ఉదాహరణగా మారద్దు నువ్వు. ఇదిగో ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా. ఒక ఎగ్జాంపుల్ లాగా మారిపోతావు నువ్వు. ఏశావు అనే మైదానంలో కూడా ఉంటే ఇప్పుడైనా ఈ రాత్రి ఈ మాట విన్నాకైనా బయటకు రావాలి. మరి ఈరోజు అబ్రహాము గారు చేసే ప్రార్థన ఆ దేశంలో ఉన్న వారందరికీ సంతానం కలగజేసింది. అబ్రహాము గారు చేసిన ప్రార్థన అతని కుమారులు కూడా ఉపయోగపడి గెరారు దేశంలో చక్కటి పంట పండింది. అదే అబ్రహాము గారు చేసిన ప్రార్థన లోతు కుటుంబంలో దీవెనకరంగా మారకపోవడానికి గల కారణం ఏంటంటే, లోతు కుటుంబం ఉండకూడని స్థలంలో ఉంది. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. పారిపోవాలి, పారిపోలేదు వెనక్కి తిరిగి చూస్తే. మరి రాత్రి ఈ మాటలు విన్నాక పారిపోవలసిన స్థలాలు పారిపోతావా? లేదండి నా యవనిచ్చల్లో అక్కడే ఉంటానండి, లేదండి అపవిత్రమైన దానిని నేను ముడుతూ అక్కడే ఉంటానండి, లేదండి విగ్రహారాధన చేస్తానండి అక్కడే ఉంటానండి, లేదండి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ అక్కడే ఉంటానండి, లేదండి పాపం నన్ను ప్రేరేపించినా గానీ వస్త్రం విడిచిపెట్టి పారిపోనండి అక్కడే ఉంటానండి అని నువ్వు అన్నావా? సేవకుడు చేసిన ప్రార్థన ప్రార్థనగానే ఉంటుంది. నీ ఇల్లు పాడు దెబ్బగా మారుతూనే ఉంటది. లేదండి ఇదిగో ఈ షేనార్ అనే మైదానాన్ని విడిచిపెట్టి పారిపోతానండి, ఈ సొదొమ గొమొర్రా అనే మైదానం విడిచిపెట్టి పారిపోతానండి, ఈ దురాయి అనే మైదానం విడిచిపెట్టి పారిపోతానండి, ఏశావు అనే మైదానం విడిచిపెట్టి పారిపోతానండి అని తీర్మానం తీసుకోగలిగితే, ప్రార్థన చేసుకోగలిగితే, అబ్రహాము చేసిన ప్రార్థన ఆ దేశంలో ఉన్న సంతతికి ఏ రీతిగా ఉపయోగపడిందో, అబ్రహాము గారు చేసిన ప్రార్థన తన కుమారులు గెరాయి దేశంలో ఏ రీతిగా అయితే పంట ఫలాభివృద్ధికరంగా మారిందో, మీ కుటుంబాలు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని తప్పక మీరు పొందుకొందురుగాక. ఆమేన్. పొందుకోవాలంటే ఏం చేయాలి? ఉండకూడని మైదానాల్లోంచి బయటికి రావాలి.
ఈ మైదానంలో ఉండకూడదు. షీనారు అనే మైదానం, ఈ మైదానంలో ఏముందంటే సంపాదన, గొప్పతనం, ఘనత, పేరు, ప్రఖ్యాతులు. ఎంతకాలం ఆ మైదానంలో పడి ఏడుస్తావు? ఎంతకాలం నీ గొప్ప చెప్పుకుంటూ అదే మైదానంలో ఉంటావు? దేవుడు అంటున్నాడు, అరే నాయన, నీ కోసం కాదా, దేవుని కోసం ఏదైనా చేస్తే అది ఘనత. ఈ షీనారు అనే మైదానంలో వెళ్ళన్నాడు, బయటికి రా. ఇంక ఈ గొప్పతనాలు, ఈ ఘనతలు వీడు, బయటికి రా. షీనారు అనే మైదానం మనం ఉండకూడదు. సొదొమ అనే మైదానం, ఈ మైదానంలో పాపులు ఉండే మైదానం ఇది. అపవిత్రమైన వారు ఉండే మైదానం ఇది. వ్యభిచారులు ఉండే మైదానం ఇది. ఒకవేళ ఈ సొదొమ గుమొర్రా అనే మైదానంలో మీరు ఉన్నారేమో, ఈ లోతు మైదానంలో మీరు ఉన్నారేమో, ఈ రాత్రైనా ఆలోచించి బయటికి రండి. దురాయి అనే మైదానం, ఈ మైదానంలో వ్యతిరేకమైన కార్యక్రమాలు, వ్యతిరేకమైన కార్యక్రమాలు. నువ్వు మొక్కాల్సిందే, నువ్వు చేయాల్సిందే, నువ్వు తినాల్సిందే, నువ్వు రావాల్సిందే, నువ్వు ఉండాల్సిందే, నువ్వు చేయాల్సిందే. కానీ షడ్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలు దూరం వెళ్ళిపోయారు. ఈ ఆచారాలు, ఈ అలవాట్లు మాకు వస్తాయా? మేము మొక్కను కాక మొక్కం అన్నారా? ఎవరు చూస్తున్నారు, ఏమవుతుందిలే అనుకుని ఎన్ని సందర్భాల్లో తప్పటడుగు వేసావు. దురాయి మైదానంలో ఉన్నావు నువ్వు. ఆ మైదానం నుండి బయటకు రావాలి. ఏశావు యొక్క మైదానం, ఈ మైదానంలో ఏముంది? ఏశావు యొక్క మైదానం ఇక్కడ ఏముందంటే చిన్న పొరపాటేగా, చిన్నదేగా, చిన్న తప్పేగా. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకుంటూ వెళ్ళండి, రెండంత ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. మరి ఈరోజు ఈ ఏశావు అనే మైదానంలో ఉండి చిన్న తప్పేనా, చిన్న పొరపాటే, చిన్న అబద్ధమేగా, చిన్నదే ఇది అనుకోద్దా. ఆ చిన్నదే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళద్ది? ఈ సేవను ఎక్కడికి తీసుకెళ్ళేది? ఆయన్ని గురించి ఒక కథలుగా చెప్పుకునేలాగా, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ వాడుకుంటున్నాను. ఇవి ఒకడు ఉన్నట్టుగా అడు ఒక పూట జ్యేష్ఠత్వం కోసం, కూటు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడా? వాళ్ళగా నువ్వు బ్రతుకుతుంది. ఈరోజు నేను మాట విన్నాకైనా ఈ ఏశావు అని మైదానంలో మనం ఉంటే బయట. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కూడిక ద్వారా ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాడు. ఎన్నో మాటలు చెప్పొచ్చు, దీవెన, ఆశీర్వాదం, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఆశీర్వదించబోవడానికి గల కారణం ఏంటి? మీరు దీవించబోవడానికి గల కారణం ఏంటి? మీ కుటుంబాలు ఫలాభివృద్ధికరంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అనే మాటలు ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదిగో ఇలా చేస్తే నువ్వు దీవించబడతావు, ఇలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, ఇలా చేస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుంది అనే మాటలు ఈ రాత్రి ఎందుకు నా దేవుడు చెప్పాడు? నీ కుటుంబం వర్ధిల్లిపోవడానికి గల కారణం. దైవజనుడు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మారకపోవడానికి గల కారణం. సంఘం చేస్తున్న ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారకపోవడానికి కారణం. అనుదినము నీ తల్లి మోకాళ్ళేసి మంచము దగ్గర నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయమును దేవుని దగ్గర కుమ్మరిస్తున్నా గానీ కార్యము జరగకపోవడానికి కారణం ఏంటంటే ఉండకూడని స్థలాల్లో మీరు ఉన్నారు. పారిపోవలసిన స్థలాల నుంచి మీరు పారిపోవాలి. అందుకు దూతలు వచ్చి ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చి తరువాత ఆయనని ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము. మన మూలవాక్యం పారిపో. అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవుడు అన్నాడు, దేవదూతలు పంపించాడు. దేవదూతలు వచ్చి చెప్తున్నారు, ఏయ్ ఉండకూడని స్థలం ఇది కాదు, పారిపో. అమ్మా మీరు ఉండకూడని మైదానం ఇది కాదు, ఈ మైదానంలో ఎక్కడ మీరు నిలవద్దు, పారిపో. చూడొద్దన్నాడు, వెనక్కి తిరిగి చూశాడు, పతనం. ఈరోజు చూడండి, లోతు కుటుంబం చూస్తే లోతు పిల్లల పరిస్థితి ఏంటి, లోతు చేసిన పరిస్థితి ఏంటి? అది ఈరోజు ఈ మాట విన్నాకైనా ఉండకూడని స్థలాల్లో నుంచి మీరు పారిపోవాలి. ఉండకూడని మైదానంలో మీరు నిలవకూడదు. ఎంతకాలం అదే స్థలంలో ఉంటావు, ఎంతకాలం అదే మైదానంలో ఉంటావు. దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం రానే రాదు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత
ఈ స్తుతి కొడుకు ద్వారా నేను కోరుకునే, నేను ఆశపడే సేవకులుగా నేను ఆశపడే ఆశ ఏంటంటే, ఇదిగో ఆ తల్లి ఏ రీతిగా అయితే నిలబడి నా భర్త ఇదిగో ఇలాంటి చావు బ్రతుకులను దేవుడు కాపాడాడు, ఇలాంటి పరిస్థితులను దేవుడు కాపాడాడు. బ్రతకవలసిన పరిస్థితి కాదు, అవి వాళ్ళు చెడి పాడైపోయిన బ్రతుకును దేవుడు బాగు చేశాడు అనే సాక్ష్యం నీ కుటుంబాలలో కూడా వినిపించాలి. అప్పుల బాధలో ఉన్న నీ కుటుంబము దీవెనకరంగా మారాలి. శపించబడిన పిల్లలు, నీ పిల్లల బ్రతుకు మారాలి. చావు బ్రతుకుల్లో ఉన్న నీ కుటుంబం పైకి లేపబడాలి. కూరుకుపోయిన నీ కుటుంబం పైకి రావాలి. సేవకునిగా నా యేసయ్య రావాలంటే మీరు ఏం చేయాలి తెలుసు? ఇదిగో నీ ప్రాణమును దక్కించుకోవడానికి, ఇదిగో నీ కుటుంబంలో నీ కొడుకు ప్రాణము దక్కించుకోవడానికి, ఇదిగో నీ కోడల జీవితంలో అద్భుతం జరగడానికి, ఇదిగో నీ కొడుకు ఉద్యోగం రావడానికి, ఇదిగో నీ పాడి పంటలు దీవించబడడానికి, ఇదిగో నీ వ్యవసాయము ఆశీర్వాదకరంగా మారడానికి, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండొద్దు, పారిపో. నువ్వు ఉండకూడని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాల్లో నువ్వు ఉండొద్దు. నువ్వు ఉండకూడని మైదానాలు ఉన్నాయి, ఆ మైదానాల నుంచి పారిపో. షీనారు మైదానంలో ఉన్నావా? పారిపో. సుధమ అనే మైదానంలో ఉన్నావా? పారిపో. దురాయి అనే మైదానంలో ఉన్నావా? పారిపో. ఈసవు అనే మైదానంలో ఉన్నావా? పారిపో. మరి ఈరోజు ఈ మైదానాల్లో ఏమున్నాయో మనం తెలుసుకున్నాం. ఈ మైదానంలో ఉండకూడనివి ఉన్నాయి, అందుకే నువ్వు అక్కడ నిలవకూడదు. నువ్వు చెప్తావు నీ పిల్లలతో, ఆ బజార్లో ఏదన్నా ఇబ్బంది జరిగి, ఏదన్నా గలిపిలు జరిగి, ఏదన్నా అక్కడికి వెళ్ళామంటే కాళ్ళు ఎరగకూడదు, వాటికి వెళ్ళమా. ఎందుకు? పాపం ఉంది అక్కడ, శాపం ఉంది అక్కడ, శపించబడిన స్థలం అది. ఈరోజు మీరు అదే స్థలాల్లో ఉండి అయ్యా దీవించబడాలి అంటే దీవెన మాత్రం రాదు. నువ్వు అనుకోవచ్చు, దైవజనుడు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ ముందుకు నా కుటుంబం ఇలా ఉంది అని నువ్వు అనుకున్నావేమో. ఇది ముందుకే ఉండకూడని స్థలాల్లో ఉండి, ఉండకూడని మైదానంలో మీరుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత తల్లి నాకు పరిచయమైన సందర్భాల్లో కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు, తన భర్తకి ఎన్నో అనారోగ్యాలు, తన కూతురికి ఎంత అనారోగ్యం, అటువంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చింది. ఒకటే చెప్పాం, అమ్మ మా దగ్గర ఆస్తులు లేవు, మా దగ్గర ధనం లేదు, మాట సహాయం కాదు, నోటి సహాయం కాదు, ఏ సహాయం కాదు, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి మీ బట్టి ప్రార్థన చేస్తున్నా, మీరు విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి అని ఆ తల్లిని ప్రార్థనలు నడిపించడం. ఎప్పుడు కూడా ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దేవునికి చెప్పుకోవటం. మరి ఈరోజు తన జీవితంలో ఎంత అద్భుతం జరిగిందని వారి బంధువుల్ని పిలుచుకొని, కుటుంబ సభ్యుల్ని పిలుచుకొని, సంఘాన్ని పిలుచుకొని, ఇదంతా దేనికంటే ఘనత కోసం కాదు, గొప్ప కోసం కాదు. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అద్భుతం చేయగలిగిన వాడు ఆయన. అద్భుతం చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఉండకూడని స్థలాల్లో ఉండకూడదు, ఉండకూడని మైదానాల్లో నువ్వు ఉండకూడదు. మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా అయ్యా నేను ఇక్కడి నుంచి పారిపోతాను అయ్యా అని తీర్మానం తీసుకుంటే ఎక్కడి వరకు మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించి. ఎందుకో ఈ రాత్రి ఈ స్తుతి కూడిక ద్వారా నీతోనే కదా నా దేవుడు మాట్లాడాడు, నీ ప్రాణమును కాపాడుకోవడానికి. ఇక్కడ నుండి పారిపో. నువ్వు ఉండకూడని స్థలం ఇది, నువ్వు ఉండకూడని మైదానం ఇది. ఎందుకు దైవజనుడు ఇంతగా కన్నీరు కారుస్తున్నా కానీ కుటుంబంలో దీవెన లేదు? ఎందుకు ఉదయం లేచి నీ తల్లి కన్నీరు కారుస్తున్నా కానీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు ఎన్నో దినాలుగా నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు నీ గురించి ప్రార్థన చేస్తున్నా కానీ మేలు పొందుకోవడానికి గల కారణం ఎక్కడున్నా? ఉండకూడని స్థలాల్లో ఉన్నావా? నిలవకూడని మైదానంలో నిలిచావా? బయటికి రా. ఆ మైదానంలో ఉండద్దు, ఆ స్థలంలో నువ్వు ఉండొద్దు. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఇంతకాలం సేవకుడు చేసిన ప్రార్థన ఎందుకు నీ కుటుంబానికి దీవెనకరంగా మారలేదు? అమ్మా వినమ్మా, నీతోనే విను. ఇదిగో
నీ యవనేచ్ఛల నుండి నువ్వు బయటకు రా. అపవిత్రమైన చోటు నుండి పారిపో. దుష్టుల ఆలోచన తప్పున నిలవక, పాపుల మార్గంలో నిలవక పారిపో. ఇదిగో భక్తుడు చెంగు పారవేసి పారిపోయాడు. పాపం ప్రేరేపిస్తున్నా, స్త్రీ ప్రేరేపిస్తున్నా పారిపోయాడు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, పారిపోతున్నావా? దగ్గర అవుతున్నావా? దగ్గరైతే నీ జీవితం పతనావస్థకు చేరినట్లే. పారిపో, పారిపో, పారిపో. ఎప్పుడైతే పారిపోతావో అప్పుడు నీ దైవజనుడు చేసిన ప్రార్థన, నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారుతాయి. నువ్వు ఉండకూడని స్థలాల్లో ఉండొద్దు, నువ్వు ఉండకూడని మైదానంలో ఉండొద్దు. షీనారు అనే మైదానంలో ఉన్నావా? నేనే గొప్ప, నాకంటే గనుడు లేదు, నాకంటే గొప్పవాడు లేడు అని షీనారు అనే మైదానంలో ఉన్నావేమో. బయటకు వచ్చాయి. దేవుని కోసం బ్రతుకు, ఆయన కోసం ప్రయాసపడు. వద్దు, ఆ మైదానంలో ఉండదు. లోతు అనే మైదానంలో ఉన్నావా? ఈ సొదొమ గొమొర అనే మైదానంలోంచి బయటకు రా. ఈ మైదానంలో పాపం ఉందమ్మా, ఈ మైదానంలో వ్యభిచారం ఉంది, ఈ మైదానంలో దొంగతనం ఉంది, ఈ మైదానం మొత్తము దుష్టత్వంతో నిండిపోయింది. దుష్టత్వము అంటే ఇదిగో నీలో ఉన్న కోపం, క్రోధం, అహంకారం, ఇవన్నీ దుష్టత్వమే. అందుకే అంటున్నాడా, సంగమా, సంగమా, యెరూషలేములో ఉన్న సంగమా, మొదట మీరు రక్షించబడాలి, మీరు రక్షించబడాలి. ఈ మైదానం నుంచి బయటికి రావాలి. దురాయి అనే మైదానం, ఒకవేళ ఈ మైదానంలో ఉన్నావా? ఈ మైదానం వ్యతిరేకత ఉంది. చేయకూడని కార్యాలు, చేయకూడని కార్యక్రమాలు, చేయకూడని కార్యాలు ఈ మైదానంలో ఉన్నాయి. ఎవరో చూడలేదులే అనుకున్నావా? కానీ షడ్రక మిషక్ అబేద్నెగోలు దానియేలు అలా అనుకోలేదు. దేవునికి భయపడ్డారు. నువ్వు ఇంకా దేవుడు అంటే భయం లేకుండా ఈ దురాయి అనే మైదానంలో ఉంటున్నావు. ఇంకా ఈ ఆచారాలు, ఇంకా ఈ కట్టుబాట్లు అని వాటితోనే నువ్వు ఉన్నావు. బయటికి రామా, బయటికి రా. ఈ ఆలోచన నుంచి బయటికి రా. ఈ దురాయి అనే మైదానంలో ఉండదు. నువ్వు యేసుని వెంబడిస్తున్నావు, యేసుని నిజ రక్షకుడిగా కోరుకుంటున్నావు. ఇంక ఎంతకాలం ఈ విగ్రహాలకు మొక్కుతావు? ఎంతకాలం ఈ విగ్రహాలని ఇంకా నీ ఇంట్లో ఉంచుకుంటావు? దేవుడు కావాలంటున్నావు, విగ్రహాలను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. ఇది ఎంత పాపం, ఇది ఎంత పాపం. దురాయి అనే మైదానం నుంచి బయటికి రా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఎంతకాలం ఉంటావు? ఈ దురాయి అనే మైదానం విడిచినా బ్రతుకు. దానియేలులాగా, షడ్రక్ మిషక్ అబేద్నెగోలాగా జీవించు. ఏశావు ఒక్క పూట కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. ఏశావు మైదానం, ఆ మైదానంలో ఉన్నావా? చిన్న తప్పేగా, చిన్న పొరపాటేగా, చిన్న అబద్ధమేగా, చిన్న సిగరెట్టేగా, చిన్న మందు బాటలేగా అనుకుని చిన్న పొరపాటు చేస్తున్నావు. రెండంతల ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, రెండంతల ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. చరిత్రలో మిగిలిపోతావు. నువ్వు కథలుగా చెప్పుకుంటారు నీకోసం. అలా మారొద్దమ్మా, అలా జీవించొద్దు. ఏశావు అనే మైదానాన్ని విడిచిరా. ఎంతకాలం ఇంకా అదే మైదానంలో ఉంటావు? ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత వాసులతో నా దేవుడు మాట్లాడుతున్న మాటలు, నీ దైవజనుడు నీ కోసం కన్నీరు కారుస్తున్న వేళ, నీ సంఘం నీ కోసం కన్నీరు కారుస్తున్న వేళ, నీ రక్త సంబంధులు నీ కోసం కన్నీరు కారుస్తున్న వేళ, ఆ ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఉండకూడని స్థలాల్లోంచి పారిపోండి. ఈ రాత్రి పారిపోండి. యవనేచ్ఛల నుండి, అపవిత్రత నుండి, విగ్రహారాధన నుండి, వ్యభిచారం నుండి పారిపో, పారిపో.
అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. తీర్మానం తీసుకుంటావా? బహోన్నతుడైన మా తండ్రి, వందనాలయ్యా. ఇంతవరకు వీళ్ళందరితో నువ్వు తేటగా మాట్లాడుతూ వచ్చావు. నిజమే, అబ్రహాము గారు ఈ ఎండవేళ సింధూర వనము దగ్గర చేసిన ప్రార్థన ఆలకించావు, ఆ దేశవాసులను దీవించావు, వారిని ఎంతగానో వారు ఆశించిన రీతిగా ప్రతిఫలం ఇచ్చావు. అబ్రహాము గారు చేసిన ప్రార్థన తన కుమారులకు, తన కుమారుడు ఇలా ఈ దేశంలో విత్తనం ఇస్తే నూరంతలుగా ఫలాభివృద్ధికరంగా మారింది. అబ్రహాము గారు ఇన్ని ప్రార్థనలు దేవుడు ఆలకించాడే. లోతు విషయంలో చేసిన ప్రార్థన, అది ఎందుకు లోతు పిల్లలు అలా మారిపోయారు, లోతు కుటుంబం అలా మారిపోయింది, లోతు అలా మారిపోయాడు. లోతు భార్య ఎందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది అంటే, మా ఇదిగో ఉండకూడని స్థలాల్లో మీరు ఉన్నారు, ఉండకూడని మైదానంలో మీరు ఉన్నారు. అందుకే సేవకుని ప్రార్థన నీ ఇంటి దాకా రావట్లా, సేవకుని ప్రార్థన నీ కుటుంబంలో లేదు. ఎందుకంటే పారిపోవలసిన స్థలాల నుంచి పారిపోట్ల, ఉండకూడని మైదానంలోంచి వెళ్ళిపోవట్లేదు. మీరు ఈ రాత్రి తీర్మానం తీసుకున్నానయ్యా, ఈ రాత్రి ఒప్పుకుంటున్నానయ్యా. ఈ స్తుతి కోరిక ద్వారా ఇదిగో ఈ బిడ్డల జీవితాలు చేసిన మేలు, వీరు ఏ రీతిగా నిలబడి సాక్షులుగా వాడబడ్డారో ఆ రీతిగా ప్రతి కుటుంబం సాక్షులుగా వాడబడాలయ్యా. ప్రతి కుటుంబం కూడా దీవెనకరంగా మార్చబడాలయ్యా. నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన ఈ వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా ఫలాభివృద్ధికరంగా మార్చండి. మరొకసారి వెంకటేశ్వరరావు గారిని అక్కడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలిద్దరికీ మంచి ఆరోగ్యం ఉండి, క్షేమం ఇవ్వండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి. వారి ఆరోగ్యంలో ప్రభా ఇటువంటి అనారోగ్యాలు రాకుండా బిడ్డలను ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి నాయన. తండ్రి గారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎండవేళ పని చేస్తున్నా, బండి వేసుకుని ఎటు తిరుగుతున్నా, ఎటు వెళుతున్నా ఆ వాహనం చుట్టూని కంచి వేసి కాపాడండి. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అప్పుడు బలవంతుడివే నన్ను మాట్లాడుతున్నావు. ఇన్ని బలహీనతలున్నా ఇదిగో ఈ ముళ్ళు నిన్నేం చేయదు, ఈ బలహీనత నిన్నేం చేయదు, ఈ రోగం నిన్నేం చేయదు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడని బిడ్డల ఆశగా, నమ్మకంగా, విశ్వాసంగా ముందుకు సాగుతున్న వేళ నానాటికి కుటుంబాన్ని ఫలాభివృద్ధికరంగా మీరు మార్చండి దేవా. మునుపెన్నడు చూడని రీతిగా, మునుపెన్నడు దున్నని బీడు బొమ్మలు మీరు దున్నండి అయ్యా. మునుపెన్నడు చూడనటువంటి ఆశీర్వాదం ఈ కుటుంబం కళ్ళారా చూడాలైనా. బిడ్డల పక్షాన మీరు ఉండండి. వారు ఏ పని చేస్తున్నా, ఏ ప్రయాణాల్లో ఉన్నా వారి పాడి పంటలను, వ్యవసాయాన్ని మీరు దీవెనకరంగా మార్చండి. మరొకసారి రాత్రి వారి కుటుంబ సభ్యులు ఎంత ఆశతో సుదూర ప్రాంతాల నుంచి నా మధ్యకు వచ్చారయ్యా. వచ్చిన వారితో నువ్వు తేటగా మాట్లాడావు. అమ్మా, నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. నీ సేవకుడు చేస్తున్న ప్రార్థన కూడా నీ కుటుంబంలో దీవెనకరంగా మారాలి. అలా మారాలంటే ఇదిగో పారిపోవాలన్నా, ఉండకూడని మైదానంలో ఉండకూడదన్నా ఈ రాత్రి ఈ మాటలు అని మూట కట్టుకుని పెడుతున్నామయ్యా. ఈ మాటలు వారి జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. మరొక్కసారి షారోను ప్రార్థన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఎంతగానో ఈ కుడికి కొరకు ప్రయాసపడ్డారు, పనిచేశారు. వారందరికీ మెండైన దీవులు మీరు కుమ్మరించండి. ఆశగా ఇంతవరకు ఈ మాటలు శబ్దంత్రం ద్వారా ఎంతమంది ఈ రాత్రి మాటలు విన్నారు, వారందరి జీవితాలు వారి వారి సేవకులు చేస్తున్న ప్రార్థన, వారి వారి సంఘంలో చేస్తున్న ప్రార్థన, వారి వారి కుటుంబంలో చేస్తున్న ప్రార్థన నానాటికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి దేవా. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి, ప్రతి కుటుంబం వర్ధిల్లాలయ్యా. అబ్రహాము గారు చేసిన ప్రార్థన గిరారు దేశానికి ఉపయోగపడినట్లు
అబ్రహాము గారు చేసిన ప్రార్థన, ఇదిగో ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గర్భఫలము మీరు అనుగ్రహించినట్లు, ఇదిగో ఈరోజు సేవకులుగా ఈ పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఎంతమంది అయితే సేవకులు, ఎంతమంది కుటుంబాల కొరకైతే ప్రార్థిస్తున్నారు, ప్రతి ప్రార్థన ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్.